Hi friends, welcome back to Vedavyas YouTube Maths channel. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నామండి. ఎక్స్పోనెంట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ 27 power x minus 1 by 3 power x minus 1 equal to 7. Find x. So once again repeat, 27 power x minus 1 by 3 power x minus 1 equal to 7. Find x. ఓకే అండి. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. నౌ సొల్యూషన్. సో వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్? 27 power x minus 1 by 3 power x minus 1 equal to 7 is the given equation. Now once you observe here 27 power x, here 3 power x. So మనకి 27 బిగ్ నెంబర్ కాబట్టి 3 స్మాల్ నెంబర్. సో 27 మనం 3 పవర్స్లోకి ఏమైనా చేంజ్ చేయగలమా? మొత్తం చెక్ చేసుకోండి. ఎలా చేంజ్ చేయొచ్చు మనం? 27 can be written as 3 cube. 3 cube whole power x minus 1 by 3 power x minus 1 equal to 7. ఓకేనండి. సో ఇలా రైట్ చేయొచ్చా? ఓకే. సో మనకు ఒక ఫార్ములా ఉంది ఎక్స్పోనెంట్స్లో. ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ whole power m equal to a power mn. So a power m whole power n equal to a power n whole power m equal to a power m into n. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఫార్మ్స్లో వన్ ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. నౌ దిస్ ఈజ్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఈ ఫార్మ్లో ఉందనుకున్నాం. సో దాన్ని మనం ఈ ఫార్ములా కన్నా చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఫార్ములా కన్నా చేంజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 పవర్ ఎన్ వాల్యూ బిఫోర్ వచ్చేటంటే ఇక్కడికి వచ్చేటట్టు మనం చూసుకున్నాం. అంటే ఎక్స్ వాల్యూ ఎక్స్ బిఫోర్ వచ్చిందంటే 3 పవర్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 1 బై 3 పవర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 7. నౌ రేపు 1 క్యూబ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి నేను 1 క్యూబ్ పెట్టుకుంటున్నాను. 1 క్యూబ్ ఆల్సో 1. నౌ లెట్ 3 పవర్ x is equal to a తీసుకుందాం. 3 పవర్ x is equal to a. సో ఇప్పుడు వాట్ ఈస్ ద a కండిషన్స్ ఆఫ్ a వాల్యూ? 3 పవర్ x కాబట్టి a is always greater than 0. 3 పవర్ x always greater than 0 అవుతుంది కాబట్టి a is also greater than 0. Now once you compare this, so ఇది ఏ ఫార్ములాకి వస్తుంది? దిస్ ఈజ్ ఏ అనుకున్నాం కాబట్టి ఏ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ బై ఏ మైనస్ 1 ఈక్వల్ టు 7. ఈ ఫార్ములాకి వచ్చింది. ఏ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ బై ఏ మైనస్ 1. సో ఇప్పుడు వన్స్ యూ చెక్ దిస్ వన్, ఏ క్యూబ్ minus b cube by a minus b. So what is the formula a cube minus b cube? A cube minus b cube equal to a minus b into a square plus ab plus b square. Okay andy? This is the formula a cube minus b cube. So then ఈ ఫార్ములాని both sides divide by a minus b. So a minus b cancel. So what is the remaining? A cube minus b cube by a minus b equal to a square plus ab plus b square. So ఇప్పుడు మనం దీని ప్లేస్లో a cube minus 1 cube by a minus 1. నాకు ఏ ప్లేస్లో ఏ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది.
సో కాబట్టి నేను ఇక్కడ కూడా నేను ఏ ప్లస్లో ఏని యూజ్ చేసుకుంటూ బి ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి వాల్యూ 1 ప్లస్ 1 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ విధంగా రైట్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా సో ఇక్కడ నాకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వచ్చింది, నాకు ఏ ప్లస్లో నేను 3 పవర్ ఎక్స్ ఈ టోటల్గా దీని మొత్తాన్ని నేను సింప్లిఫై చేసుకుంటే నాకు ఇలా వచ్చింది. సో అప్పుడు నేను దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 7. ఈ వాల్యూ నాకు ఈక్వల్ టు 7 ఉంది కదండి, ఈక్వల్ టు 7. దట్ 7 విల్ బి చేంజ్ దిస్ సైడ్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1, this 7 will be changed this side, minus 7 equal to 0. So 1 minus 7, a square plus a minus 6. 1 minus 7 equal to minus 6 equal to 0. Now it is a quadratic equation form. Now solve the quadratic equation. So ఎలా solve చేయాలి, split as middle term చూద్దాం. So 6 into 1 minus 1 in 6 into 1 minus 6 into 1 minus 6. ప్రోడక్ట్ చేస్తే minus 6 రావాలి. యాడ్ చేస్తే ఏ టర్మ్ కోఎఫిషియంట్ 1 ప్లస్ 1 రావాలి. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 2 నంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే minus 6, యాడ్ చేస్తే 1 రావాలి. సో ఏమేంటి ఆ నంబర్స్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి అంటే 6 1 జా 6 అండ్ 2 3 జా 6. ఈ 2నే ఫ్యాక్టర్స్ ఉన్నాయి మన 6. సో ఈ 2 ఫ్యాక్టర్స్లో మన ఇక్కడ 6 ఒక minus 6 రావాలి కాబట్టి 1 ఈజ్ పాజిటివ్ 1 ఈజ్ నెగిటివ్ అవుతుంది. సపోజ్ 6 బై నెగిటివ్ తీసుకొని 1 పాజిటివ్ తీసుకొని 6 minus 1 5 అవుతుంది. బట్ మనకు కావాల్సింది 1. సో కాబట్టి ఇది కాదు. 3 minus 2 1 వస్తుంది. ఒకవేళ -1 రావాలంటే బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ ప్లస్ పెడతాం. సో ఇలా మనం వాటిని స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్ చేంజ్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఏ స్క్వేర్ plus 3a minus 2a minus 6 equal to 0. So split as middle term. Now what is the common of this 2? A is the common. Remaining 1a here plus 3 is here. So 1a common వచ్చేస్తే a square means a into a. 1a is the common and another a is there. And here 3 into a is the common, remaining 3. So these 2 are negative terms. 1 negative is the common. Negative number common తీసామంటే ఇంటర్నల్గా సింబల్ చేంజ్ అవుతుంది. And this is 2 1s. This can be written as 2 3s. So again 2 is the common. Minus 2 is the common. So this is a plus 2 3s are 6. So 3 is the remaining. Okay అండి. So a plus 3. Again a plus 3 is the common. Into a minus 2. A plus 3 into a minus 2 equal to 0. The product of 2 numbers is 0 means any one of them is 0 or both are also 0. 0 into 0 also 0. 0 into anything is 0. So కాబట్టి ఈ 2 valuesలో any 1 0 అవ్వచ్చు లేదా both కూడా 0 అవ్వచ్చు. Suppose if a plus 3 equal to 0, a equal to minus 3 plus 3 will be changed the side minus 3. But మన డెఫినేషన్ అయితే మనం a is greater than 0. a equal to 3 power x అనుకున్నాం కాబట్టి 3 power x వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఇస్ ఏ లెస్ దాన్ 0. సో కాబట్టి ఇస్ నాట్ పాసిబుల్. ఈ వాల్యూ మన పాసిబిలిటీ కాదు. నెక్స్ట్ సెకండ్ రూట్ తీసుకుందాం. ఇఫ్ a minus 2 equal to 0, a equal to minus 2 will be changed the side plus 2. Plus 2 greater than 0. So కాబట్టి మన పాసిబిలిటీ ఉంది. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x. ఏ వాల్యూ కాదు, x వాల్యూ రావాలి. అంటే ఏ అంటే మనం ఏమనుకున్నాం, 3 power x అనుకున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ a power 3 power x. a plus 3 power x. 3 power x is equal to 2. ఇక్కడ బేస్ 3 ఉంది అంటే ఈ 2ని మనం 3 powers లైక్ ఎక్స్ప్రెస్ చేయగలం. అలా ఎక్స్ప్రెస్ చేయగలమా? చేయలేం. సో మనం ఆ పవర్స్ లైక్ ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు దానికి ఇంకొక ఫామే లాగరిథమ్స్. లాగరిథమ్స్ లైక్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? లాగరిథమ్స్ ఫార్ములా ఏంటి?
a power x is equal to n, then log n base a equal to x. a power x is equal to n ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉంటే దాని లాగరిథం ఫామ్ చేంజ్ చేసుకోవడమే log n base a equal to x. సో ఇక్కడ వన్స్ చెక్ ఏ ప్లస్లో ఏముంది 3 ఉంది, n ప్లస్లో ఏముంది 2 ఉంది. అప్పుడు నాకు x వాల్యూ కావాలి అంటే x is equal to log n అంటే 2 బేస్ 3. సో x is equal to log 2 బేస్ 3. ఓకే అండి. సో ఇలా మనం ఈక్వేషన్స్ని ఎక్స్పోనెంట్స్లో ఉన్నా కూడా వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సాల్వ్ చేసేటువంటి విధానం. సో చూసారు కదండి, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో క్లాస్ నెక్స్ట్ ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బై బై.